బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సహాయంతో బోట్లను అధికారులు తొలగిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజ్ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ధ్వంసం చేసిన నీటిలో చిక్కుకున్నాయి. ఇక చిక్కుకున్న బోట్లను తొలగించి గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర నీటిలో చిక్కుకున్న బోట్లను 50 టన్నుల బరువు మోసే భారీ క్రేన్ సహాయంతో బోట్లను అధికారులు తొలగిస్తూ ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి వచ్చి బ్యారేజ్ గేట్ల దగ్గర కౌంటర్ వెయిట్లను బోట్లు ధ్వంసం చేసి నీటిలో చిక్కుకున్నాయి. ఇక చిక్కుకున్న బోట్లను తొలగించి గేట్ల ద్వారా నీటిని అధికారులు దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, మధు, ఉదయం మధ్యాహ్నం 1 గంట సమయం నుంచి ఈ ఏదైతే ఉందో నదిలో ఉన్న బోట్లు తొలగించే ప్రక్రియ అయితే మొదలుపెట్టడం జరిగింది. ఇప్పుడు కరెక్ట్గా 4:30 అవుతున్న సమయం. ఇక్కడ విజువల్స్ చూడొచ్చు. 2 భారీ క్రేన్తో సంబంధించి ఈ ఏదైతే ఉందో బోట్లు బయటకు తీసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆ బోటు దాంట్లో ఇసుక సంబంధించి పూర్తిగా 40 టన్నుల సంబంధించి బరువు ఉండటంతో బోటు బయటకు తిరగడానికైతే మనకి తిరగలేని పరిస్థితి. కానీ ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే గ్యాస్ కట్టతో కట్ చేసి బోటుని బయటకు తిప్పేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు విజువల్స్లో. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ బోటుని తిప్పేందుకు మరొకసారి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. భారీ క్రేన్తో సంబంధించి బోటును తొలగించేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయినప్పటికీ బోటు కూడా కొంచెం కూడా ఇక్కడ కదలలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ బోటు తొలగింపు తీసేందుకు కూడా ఇక్కడ వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ బోటు తొలగింపు ప్రక్రియలో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సిగా కొన్ని ప్లాన్ల ప్రకారం అయితే ముందుకు కొనసాగుతుంది. ఒకటి, బోటు సంబంధించి క్రేన్ల సహాయంతో తొలగించేందుకు ఇటు తిప్పి స్టడీగా చేసి తొలగించేందుకు ప్లాన్ అయితే, ప్లాన్ బి వచ్చేసి ఇక్కడ రాకపోవడం గ్యాస్ కట్టలతో ఈ బోటును తొలగించి ఇటు పక్క తిప్పేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతుంది. కానీ ఇది కూడా సహాయ సహకారాలు అయితే వీళ్ళకి అందినట్లుగా మనకు తెలుస్తలేదు. ఈ ప్రక్రియ కూడా ఇప్పుడు చూడొచ్చు. గ్యాస్ కట్టతో కట్ చేసి అక్కడ హోల్ పెట్టారు. హోల్ పెట్టి అక్కడి నుంచి కొంత ఐరన్ సంబంధించి పట్టుత్వం వచ్చేందుకు కూడా ప్రయత్నించి తొలగించే బోటు ఫస్ట్ ఇటు తిప్పేందుకు అయితే జరుగుతున్నాయి. కానీ బోటు తిప్పడానికి సంబంధించి ఏమీ సంబంధించి ఇక్కడ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇక్కడ కొంత కూడా ఇక్కడ సక్సెస్ అనేది జరగట్లేదు. సో దీంతో ఇక్కడ ఉన్న అధికారులు కూడా ప్లాన్ సి ఏం చేయాలనేది ఒక చూస్తున్నారు. ప్లాన్ సి వచ్చేసి మాకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే తెలిసిన సమాచారం ప్రకారం అయితే విశాఖపట్నం నుంచి డ్రైవింగ్ టీం అనేది కొంతమంది వస్తారు అని చెప్పేసి. ఈ డ్రైవింగ్ టీం అనేది మొత్తం టోటల్గా 10 మంది ఈ డ్రైవింగ్ టీంలో ఉంటారు. ఈ 10 మంది ఆక్సిజన్తో లోపలికి వెళ్ళి ఈ లోపల నుంచి వీళ్ళు మామూలుగా సాంకేతిక పరిజ్ఞానం రకాలుగా ప్రయత్నాలు కొనసాగుతుంది. సో బోట్లని తొలగించేందుకు ముమ్మరమైన చర్యలు, ముమ్మరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర చిక్కుకున్నటువంటి బోట్ల తొలగింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు కూడా చేరుకున్నారు, ఇంజనీర్లు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ప్రకారంగా ఈ బోట్లను తొలగింపే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. బోట్లను తొలగించి దాని తర్వాత దిగువకు అయితే నీటిని పెడితే ప్రక్రియకు సంబంధించి ప్రారంభించారు ప్రక్రియను. బ్యారేజ్ 67, 68, 69 గేట్ల దగ్గర చిక్కుకున్న ఈ బోట్లు ఈ నెల 1వ తేదీన దీనికి సంబంధించి మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా 10 టీవీ స్క్రీన్ పైన 50 టన్నుల భారీ క్రేన్ సహాయంతో బోట్లను తొలగించే ప్రక్రియలో పడ్డారు.
అంటారు. అలాగే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఈ మూడు కూడా ఒకవేళ ఫెయిల్ అయితే ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి ఒక 10 మంది టీమ్ ని, డ్రైవింగ్ టీమ్ ని కూడా తీసుకొచ్చి ప్లాన్ సి ప్రకారం ఒక డ్రైవింగ్ టీమ్ ని కూడా తీసుకొచ్చి ఆక్సిజన్ వాళ్ళకి ఇచ్చి నీటి లోపలికి పంపించి ఆ ప్రకారంగా ప్లాన్ సి అమలు చేసే యోచనలో ఉన్నారు ఇంజనీర్లు.